హాయ్ ఫ్రెండ్స్, సండే కావడంతో ఏం చేయాలో తెలియక నేను, మా పాప, మా ఆవిడ, మా అమ్మ నలుగురం కలిసి గాజువాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. గాజువాకలో మా ఫ్రెండ్ ఒకరు ఇల్లు కొనుక్కున్నారంటే చాలా రోజుల నుంచి రమ్మంటే వెళ్ళడం అవ్వలేదు. చివరిగా ఇంతకుముందు అనుకునే విధంగా కారులో కాకుండా లేదంటే బైక్లో కాకుండా సిటీ బస్సులో ఫ్రీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. సిటీ బస్ అంటే సిటీ బస్సులో ప్రయాణం ఎంత సురక్షితం అందరికీ తెలుసు. అందులోని ఆధార్ కార్డు అంటే ఫ్రీ అని అందరికీ తెలుసు. లేడీస్కి ముఖ్యంగా ఇంకా బాగా తెలుసు ఏ విధంగా యూజ్ చేయాలనేది. సో ఆ రోజు మాత్రం మాకు ఇంచుమించుగా గాజువాక ఇక్కడి నుంచి 100 రూపాయలు అయితే నాకు ఇంచుమించుగా 300 రూపాయలు సేవ్ అయ్యాయి. నాకు మాత్రం 100 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. అదే కారులో వెళ్తే ఇంచుమించుగా 800 రూపాయలు పెట్రోల్ అవుతుంది. కానీ ఆ రోజు మాత్రం సేవ్ చేయాలనే ఉద్దేశంతో బస్సు ఎక్కాం. చాలా బాగుంది. మిట్ట మధ్యాహ్నం ఎండ కావడంతో ప్రయాణం కూడా హ్యాపీగా సాగింది. బస్సులో ఇంచుమించుగా 30 మంది ఉంటే అందులో 8 మంది మాత్రమే బాయ్స్, రిమైనింగ్ అంతా ఆధార్ కార్డ్ ఫ్రీ బస్ కింద వచ్చింది. మా పాప కిటికీ పక్కన ప్లేస్ అంటే చాలా ఇష్టపడింది. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే ఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్ ఉన్నట్టు ఉండేది. చాలా బాగుంది. సో ఏదేమైనా సరే బాగా ఎంజాయ్ చేసాం సిటీ బస్సులో మాత్రం సండే. అదేవిధంగా గాజువాక నుంచి పోర్ట్ ఏరియాలో ఫ్యామిలీతో అలా వచ్చాం కాంప్లెక్స్ వరకు. కాంప్లెక్స్ నుంచి ఆనందపురం మళ్ళీ సిటీ బస్సులోనే వచ్చాం. ఫస్ట్ టైం యూజ్ చేసాం ఈ ఆధార్ కార్డ్స్. మా చెల్లి బాగా వంటకం చేయడంతో గాజువాకలో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ బాగా తిని అరిగే వరకు సిటీలో చక్కర్లు కొట్టాం. ప్రయాణం అంతే. సిటీ బస్సులో సురక్షితమైనందుకు ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేసాం. నాకు గవర్నమెంట్ పథకాలు ఏమి రాకపోయినా సరే ఈ ఆధార్ కార్డు వల్ల ఏదో మంచి పథకంలాగా ఆ రోజు వర్తించింది. సరదాగా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది సిటీ బస్సుల్లో.